ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి పళ్ళ స్నానం అనేది ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీ అందరికి చూపెడదామనే ఇక్కడ రావటం జరిగింది. అయితే భోగి పళ్ళ క్రతువు అంటే ఏంటిది, దాని పూర్వాపరాలు ఏంటి, దాని పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాము. ఓకే, కమాన్. ఫ్రెండ్స్, ఈ రకంగా ఇప్పుడు రేగుపళ్ళు ప్లస్ పూలు కలిపి పిల్లల మీద అక్షింతలు లేక చల్లుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు. చూడండి, ఆశీర్వదిస్తున్నారు. అంటే ఈ పూలతోని పళ్ళతోని పిల్లలకు మరి పండగ సందర్భంగా ఈ రకంగా ఆశీర్వదిస్తున్నట్టు తెలిసింది. మా భోగి పళ్ళ స్నానం అంటే ఏంటిది, మన తెలంగాణ ప్రాంతంలో చాలా మందికి తెలియదు. ఆ వివరాలు కొంచెం చెప్పండి. ఈ భోగి పళ్ళ స్నానం అంటే సంక్రాంతి పండగకు భోగి రోజు భోగి పళ్ళ స్నానం అని పిల్లలకు వస్తారన్నయ్య. ఎందుకంటే పిల్లలకు దిష్టి తగలకుండా ఇదే సాంప్రదాయంగా ఇప్పుడు అందరూ ఇదే భోగి పళ్ళ స్నానం అని భోగి రోజు భోగి పళ్ళ స్నానం వస్తారు చిన్న పిల్లలకి. అంటే ఇది ఈ సంప్రదాయం మన దగ్గరే ఉన్నదా? ఈ సంప్రదాయం ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉంది. ఆంధ్ర తెలంగాణ అందరు చేస్తుంటారు. ఇప్పుడు ఏదైనా కానీ కొత్త ఏదైనా అందరూ ఇంప్రూవ్ అవుతుంటారు. అంటే దీని వల్ల ముఖ్యంగా పిల్లలకి దిష్టి తగలకుండా వాళ్ళకు మేలు జరగాలని ఇప్పుడు ఈ పిండి వంటలు, ఈ పూలు ఇవన్నీ ఏర్పాటు చేశారు కదా, ఇవి దేనికోసం అమ్మా? అట్లా డెకరేషన్ చేసిన అన్నయ్య. కానీ పూలు పండ్లు రేగి పండ్లు ఇవన్నీ మాత్రం స్నానం అంటే పూలు పళ్ళతో స్నానం పోసి ఇవన్నీ డెకరేషన్ గా పెట్టారు పిండి వంటలు. అంటే దీనికి మన ఇరుగు పొరుగు వారిని పిలుచుడే పక్క వాళ్ళని పిలుచుకొని ఇట్లా వాయనం ఇచ్చి భోగి పళ్ళ స్నానం పోసిన తర్వాత వాళ్ళకి వాయనం ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి వాయనం ఇచ్చారు. అంటే ఓ చిన్న మనము పండుగ లాగానే జరుపుకుంటాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక అద్భుతమైన సన్నివేశం మనం ఇప్పుడు చూసాము. ఎందుకంటే గతంలో మనము ఎప్పుడు ఇది ఈ ప్రాంతంలో తెలియదు, ఇది కొత్తగానే అనుకుంటున్నా. మీరు కూడా ఆదరించండి. ఇక్కడ మరి చాలా మంది ఆడపడుచులు మరి ముత్తైదువులు వచ్చి పిల్లలను ఆశీర్వదించినట్టు కూడా మనకు కనబడుతుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.